Hello guys, welcome back to our channel Neelo's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈ రోజు మనం బండ్లగూడలోని SMR వినయ్ సిటీలోని ఒక 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1450 SFT కలిగి ఉన్న ఏరియాలో ఉన్న ఎలా చేసామనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ఎంట్రన్స్లో నుంచి మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మనకి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా కనిపిస్తుందండి. ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము అండ్ విత్ రూఫ్ లైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడక్కడ మనం ప్యానల్ లైట్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ఒక ఫ్యాన్కి ఒక జూమర్కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇదే ఏరియాలో మనం ఇక్కడ టీవీ యూనిట్ చేసామండి ఈస్ట్ వాల్కి. సో ఇక్కడ టీవీ యూనిట్ చూసుకుంటే పైనుంచి మనకి కింద వరకు కూడా ప్యానల్ చేసాము. దానికి గోల్డెన్ స్ట్రిప్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. అండ్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసాము. మొత్తం కూడా డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా మనం ఈ బార్డర్కి మొత్తం కూడా గోల్డెన్ పట్టీ ఇవ్వడం జరిగిందండి. అండ్ సెంటర్లో చూస్తే మనం సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఈ టీవీని ఆనుకొని ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ వాల్కే మనకి పూజా మందిరం ప్రొవైడ్ చేసాము. ఈ పూజా మందిరం టాప్ టు బాటమ్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ టాప్లో చూసుకుంటే శంఖచక్ర నామాలతో డిజైన్ ఇవ్వడం జరిగింది. అండ్ సెంటర్లో మనం టఫన్ గ్లాస్ డోర్స్తో డిజైన్ ఇచ్చాము విత్ గ్లాస్ నాబ్స్. ఇక్కడ కూడా డిజైన్ ప్రొవైడ్ చేసాము. లోపల ఓపెన్ చేశాక మనకి స్టెప్ వైజ్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇదంతా కూడా డూకో ఫినిష్డ్ గ్లాస్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. బాటంలో చూస్తే మీకు ఇక్కడ ప్రసాదం ప్లాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ స్టోరేజ్ అండి. ఇది మొత్తం కూడా డ్రా అండ్ డోర్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనము ఒక సీటింగ్కి సంబంధించిన స్టూల్ ప్రొవైడ్ చేసాము. దీని మీద కూర్చొని మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే వాల్కి మనం చూసుకుంటే ఇక్కడ ఒక డెకరేటివ్ లైటింగ్ అనే ప్రొవిజన్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ దీని తర్వాత మనం హాల్ నుంచి కిచెన్కి వెళ్తున్న దగ్గర ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్, బట్ ఇది లాబీ ఏరియా అంటారు. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే కామన్ బాత్రూమ్కి సంబంధించిన డోర్కి మనం ఇలా ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్ ఉందని మనకి లివింగ్ ఏరియాలో నుంచి కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనం కిచెన్ ఎంట్రన్స్ అండి. ఇది క్లోజ్డ్ కిచెన్. ఈ కిచెన్లో చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ మనం లైట్ గ్రే ఫినిష్తో మొత్తం కూడా హై గ్లాసీ లామినేషన్తో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే మనకి ఇటువైపు ప్యాంట్రీ యూనిట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము నార్త్ వాల్కి. నెక్స్ట్ బాటంలో ఇదంతా కూడా ట్యాండమ్ సెటప్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. కట్లరీ షీట్ ఇన్సైడ్. నెక్స్ట్ మనము ఇక్కడ ప్లెయిన్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఈ కార్నర్ని చూసుకుంటే మనం షెల్ఫ్స్ పెట్టి కవర్ చేసామండి ఇక్కడ. అండ్ ఈ ప్యాంట్రీ పక్కన కూడా షెల్ఫ్స్ పెట్టి కవర్ చేసాం. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇది చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఆరోకి సంబంధించిన స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇదంతా బాటమ్ కౌంటర్కి స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కూడా ట్యాండమ్ సెటప్ ఇచ్చాము, ప్లేట్ సపరేటర్ ఇచ్చాము. అండ్ మనం 2 సైడ్ లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ డిజైన్, ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనం బెడ్రూమ్స్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చిందండి. లివింగ్ ఏరియా, ఇది పెద్ద లివింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ డైనింగ్ ఏరియా సపరేట్ చేసేసి ఈ డైనింగ్ ఏరియాకి ఎంట్రన్స్ ఆర్చ్ లాగా ఇలా వుడెన్ ప్యానలింగ్ ఇవ్వడం జరిగింది విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో క్రాకరీ యూనిట్ చూసాము. ఇక్కడ క్రాకరీ యూనిట్ హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ బాటంలో ఇక్కడ చూస్తే మిడిల్లో మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము సో దట్ ఇక్కడ ఉన్న డైమండ్ గ్లాసెస్ మీద లైటింగ్ పడి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ గ్రానైట్ స్లాబ్ కింద వచ్చేసి కౌంటర్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ దీనికి రైట్ సైడ్లో చూసుకుంటే వ్యానిటీ ఏరియా ప్రొవైడ్ చేసాం. వ్యానిటీ ఏరియాలో చూసుకుంటే బాటంలో బాక్స్ ప్రొవైడ్ చేసామండి, స్టోరేజ్ బాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి టచ్ మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే సింపుల్గా మనం ఈ డిజైన్ ఇచ్చేసామండి, చాలా నీట్గా వచ్చింది. అండ్ అదే కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇక్కడ వార్డ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి విత్ టీ పట్టీ డిజైన్. ఇది కూడా బీచ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాము.
సో లైట్ కలర్ అనమాట, చాలా బాగా వచ్చింది. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం, దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం సీటింగ్ ఏరియా ఇచ్చాము, దాని కింద కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కింగ్ సైజ్ కాట్ చేసామండి. ఇక్కడ హైడ్రాలిక్ కాకుండా డ్రా స్టోరేజ్ ఇచ్చాం అనమాట, ఇది బయటికి మనం పుల్ చేయొచ్చు. నెక్స్ట్ మన యూసేజ్ అయిపోయాక హ్యాపీగా దీన్ని పుష్ చేసేయచ్చు. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. డ్రెస్సింగ్ యూనిట్ మోడల్ చూసుకుంటే డీ షేప్డ్ మిర్రర్ విత్ స్టోరేజ్ ఇన్సైడ్ ఇచ్చామండి. నెక్స్ట్ బాటంలో కూడా మనం ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము, డ్రా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వస్తుంది, ఇటువైపు. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ కాగానే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇక్కడ సేమ్ డిజైన్ ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్, ఇలా స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము విత్ టీ పట్టీ డిజైన్. అండ్ లోపల మనం చూస్తే అరేంజ్మెంట్ ఇలా ఇచ్చాం అనమాట. అండ్ టాప్లో చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం, ఇది కూడా బీచ్ కలర్ హై గ్లాసీ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా మనం డ్రెస్సింగ్ యూనిట్ చేసాము, ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇక్కడ డీ షేప్డ్ మిర్రర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్సైడ్ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. సో దీంతో మన 2 BHK ఇంటీరియర్ కంప్లీట్ అయిందండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.